దేవా మమ్మల్ని ఏర్పరచినట్టు వందనాలు వాక్యానికి స్తోత్రం సరిపడిన వాక్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా నీ మార్పు నిలబెట్టిన దేవా నా ప్రభువా. అయ్యా ఏ వాక్య సందేశాన్ని అందించాలో మీరు బయలుపరిచిన దేవా. విడతో మాట్లాడి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడినది కాదు కానీ మాట్లాడినది మేము గ్రహించుకునే దేవా. మీ మాట్లాడిన నా ప్రభు మా హృదయంలో నింపుకొని నాయన మా తలంపుల్లో నింపుకునే దేవా. మేము గ్రహించుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నైనా ఎవరిస్తుంది కలిసి బిడ్డకైనా మంచి నా ప్రభు తెలివి జ్ఞానం ఇచ్చి ధైర్యం ఇచ్చి నా ప్రభు అయ్యా బిడ్డకి నా ప్రభు మంచి శక్తినిచ్చి నీకు బాగా బలంతో వాడుకోమని ప్రార్థిస్తూ ప్రతి వారు జ్ఞాపం చేసుకోమని నా ప్రతి వాక్యం అంతటి కూడా నేను గ్రహించుకోవడానికి మనసు మాకు దయచేసి నేను మహిమ పొందమని నేను వేసి పరిశుద్ధ నామంలో అడిగి అనుకుంటున్నా పర్వతాన్ని దేవుని పరిశుద్ధ నామంలో దేవాన్ని దేవుని ప్రభావం అలాగే వచ్చిన బిడ్డలందరికీ కూడా మా ప్రత్యేకమైన అలాగే సత్య గారికి అలాగే వాటిని ప్రతి ఒక్క బిడ్డకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఫస్ట్ వచ్చింది కనుక మరి దేవుని యొక్క కృపను బట్టి ఉదయం ప్రార్థన చేస్తున్నాను. కానీ నాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎవరైతే కానీ ఎప్పుడు కూడా సిద్ధపడకుండా ఉన్నాను. ఎప్పుడైనా ఏదైనా సాధ్యపడలేదు. అలాగే మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన స్థానాన్ని చేసిన ఆ పట్టణంలో వారు మారవలసిన ప్రార్థన మహాపరిషత్తు చిల్లర లేదు రాజ్యక్రమం